Hi, my dear aspirants. Welcome to Satasya Academy. బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ ప్రతిపాదించటం వలన ఈ చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టంగా పిలుస్తారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను వేరు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రాజకీయ వ్యవహారాలను, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తాయి. రెండు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల పిట్స్ ఇండియా చట్టాన్ని ద్వంద్వ పాలనకు నాందిగా చెబుతారు. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. మొదటిసారిగా ఈ చట్టంలో కంపెనీ ప్రాంతాలను భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.